క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. అంతోని వారి యొక్క అద్భుతము ఇదిగో. పునీత్ అంతోని వారి యొక్క ఆదరణను పొందుకున్న జ్వానేస్ కస్పార్ ఇందిర్మాన్ యొక్క పవిత్రమైన అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. ప్రియులారా, 1666 సంవత్సరములో తైరోలులో జరిగినటువంటి అద్భుతము. కుర్టాన్ దగ్గర నివసిస్తున్నటువంటి ఈ వ్యక్తి జ్వానేస్ కస్పార్ ఇందిర్మాన్. ఈ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు ఒక క్రైస్తవుడు. అయితే ఆ గొప్ప వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉండగా ఒకనాడు ఒక పెద్ద చెట్టును గొడ్డలతో నరుకుతూ ఉన్నాడు. అలా నరుకుతూ ఉండగా చెట్టు పడిపోయే సమయానికి అతని కాలు జారడం, కింద పడిపోవడం, ఆ పెద్ద మ్రాను ఇతడి మీద పడిపోవడం, ఇదంతా కూడా గమనిస్తున్న ఆ గొప్ప వ్యక్తి యొక్క భార్య దూరము నుండి గమనిస్తుంది. ఆ సమయములో ఆమె పెద్ద కేక వేస్తుంది, ఓ పునీత్ అంతోని వారా, ఆ పేదవాడిని రక్షించండి, 2 పూజలు సమర్పిస్తాను అని కేక వేసింది. ప్రియులారా, ఆ కేక పరలోకములో ఉన్న అంతోని వారికి ఎంత వేగంగా వినబడిందో. ఇంకేముంది, ఈ తల్లి దగ్గరికి వెళ్ళేసరికి తనకి ఏమీ జరగలేనట్లుగా ఆ చెట్టు కింద నుంచి లేవటం, ఏ గాయములు తగలకుండా చక్కగా నవ్వుతూ బయటకు వచ్చేసారు. ప్రియులారా, ఆమె మాట ఇచ్చినట్లుగా 2 పూజలు కతర్న్ దేవాలయంలో సమర్పిస్తుంది. ఈ వ్యక్తి కస్పార్ జ్వానేస్ ఇందిర్మాన్ గారు కూడా ఒక ప్రతిమను ఆ దేవాలయంలో ఉంచినట్లుగా చరిత్ర చెప్తుంది. ప్రియులారా, క్రీస్తు నామములో శుభములు.